మేడారం మహాజాతర నిర్వహణకు సరికొత్త హంగులతో పోలీస్ శాఖ రెడీ అవుతోంది. తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 20 డ్రోన్ కెమెరాలతో స్థానికంగా పర్యవేక్షించనున్నారు. మేడారంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచే జాతరకు 20 కిలోమీటర్ల వరకు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. రేపు సీఎం అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు చిన్నారులకు ప్రయోగాత్మకంగా జీపీఎస్ బ్యాండ్ అందజేస్తున్నట్లు తెలిపారు. దీంతో పిల్లలు తప్పిపోతే ఎక్కడున్నా ట్రాక్ చేసేందుకు ఈజీగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకంతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. వచ్చే భక్తులకు ఎక్కడ లాండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేకపోతే ఏ అంశాల్లో కూడా ఇబ్బంది లేకుండా ఓవైపు మ్యాన్ పవర్, అదేవిధంగా టెక్నాలజీ, ఈ రెండింటిని మిళితం చేసుకుని ఈసారి మేడారం భద్రత పైన పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. డ్రోన్ కెమెరాలను కూడా ప్రత్యేకంగా భద్రత కోసం ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సీఎంలు కావచ్చు, లేకపోతే వివిఐపీల తాకిడి కూడా ఈసారి మేడారం వైపు ఉంది. ప్రస్తుతం మనతోటి ములుగు ఎస్పీ ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడారం అనగానే చాలా చిన్న భక్తులతో పాటు వివిఐపీలు కూడా వస్తుంటారు. భద్రతకు సంబంధించి కూడా ముందస్తు పోస్ట్ మా మేడారానికి సంబంధించినటువంటి భక్తులు కూడా వస్తున్నారు. ఎట్లా ఉంది సార్ భద్రతకు సంబంధించి ఈసారి మీ ప్లాన్ ఎలా ఉంది? ముందుగా నేను ములుగు జిల్లా పోలీస్ శాఖ తరఫున సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర కోసం వస్తున్న భక్తులకి అందరికీ నేను స్వాగతం సుస్వాగతం చెప్తున్నా. ఈసారి మేడారం జాతర కోసం అంటే మీకోసం పోలీస్ శాఖ తరఫున 13,000 మంది పోలీస్ పర్సనల్ మేము డిప్లాయ్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 20 ఐపీఎస్ ఆఫీసర్స్, దాంట్లో చాలా మంది ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ వస్తారు. ముఖ్యంగా ఈ మొత్తం బందోబస్తు మన గౌరవనీయులు మల్టీజోన్ 1 ఐజీ సార్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ మొత్తం బందోబస్తు చేయడం జరుగుతుంది. ఈ ఓవరాల్ బందోబస్తుకి మేము 12 జోన్స్లో డివైడ్ చేసినాం. దాంట్లో కింద సెక్టర్ సబ్ సెక్టర్స్ చేసి ప్రతి ఏరియాకి మేము డివైడ్ చేసి ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్కి బాధ్యత ఫిక్స్ చేసి మేము తయారు చేసినాం. అంటే ఈసారి జంపనవాగు దగ్గర కావచ్చు, స్నానాలు చేసే దగ్గర కావచ్చు, చాలా లాస్ట్ ఇయర్ కూడా కొంత క్రౌడ్ ఎక్కువగా ఉండడం, తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొంత ఇబ్బందులు పడ్డారు. ఈసారి రోడ్లు కూడా చాలా వెడల్పు చేసినట్టుంది, మీ సెక్యూరిటీ కూడా చాలా పెంచాల్సి ఉంది. అట్లాంటివి ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈసారి మనకు టెంపుల్ ఏరియా చాలా పెరిగింది కాబట్టి పోలీస్ శాఖ తరఫున కూడా మేము అదే మైండ్లో పెట్టి మేము ప్రాపర్ ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం ఈ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అంటే ఏదైతే క్యూ లైన్స్ ఉన్నాయో ఆ క్యూ లైన్స్లో ఎంట్రీ పాయింట్లో ఎంతమంది వస్తున్నారు, తర్వాత ఈ క్యూ లైన్ నుంచి మెయిన్ టెంపుల్ ఏరియాలో ఎంతమంది ఎంటర్ అవుతున్నారు, 2 క్యూ లైన్ ఏరియాలో మేము ఆల్రెడీ హోల్డింగ్ ఏరియా తయారు చేయడం జరిగింది. అంటే లెఫ్ట్ సైడ్ ఐటీడీఏ సైడ్లో ఆల్మోస్ట్ 11,000 ఆడ్ డివోటీస్ అట్ ఏ టైమ్ అకామిడేట్ చేయొచ్చు. ప్లస్ సేమ్ ఆర్టీసీ ఏరియాలో కూడా మోర్ దాన్ 10,000 భక్తులు అట్ ఏ టైమ్ వెయిట్ కూడా చేయొచ్చు. అట్లా కెపాసిటీ రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి తయారు చేయడం జరిగింది. అది మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మెయిన్ ఇప్పుడు టెంపుల్ ఏరియాలో మనం చూస్తే ఎంట్రీ ఎగ్జిట్లో అంటే ఎంతమంది లోపల ఎంటర్ అయ్యారు, ఎంతమంది ఎగ్జిట్ అవుతున్నారు, లోపల ఎంతమంది ఉన్నారు, అంటే అక్కడ ఉన్న పోలీస్ పర్సనల్తో పాటు మేము ఈసారి కొంచెం టెక్నాలజీ వాడుతున్నాం. అంటే ఫస్ట్ టైం మీకు చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రంలో అంటే మొత్తం దేశంలో ఫస్ట్ టైం ఒక ఏఐ బేస్డ్ అనలిటిక్స్ సాఫ్ట్వేర్ ఇనిషియేటివ్ మనకు తెలంగాణ పోలీస్ తరఫున మనకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. దాంతోనే అంటే ఓవరాల్ టెంపుల్లో ఎంతమంది ఉన్నారు, ఎంట్రీ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, ఎగ్జిట్ ఎంతమంది అవుతున్నారు, సో క్రౌడ్ డెన్సిటీ అంటే అట్ ఏ టైం ఎంతమంది అకామిడేట్ చేసే కెపాసిటీ ఉంది, ఎంతమంది ఉన్నారు, అది హిట్ బేస్డ్ అలర్ట్స్ కూడా వస్తాయి. సో ఆ హిట్ బేస్డ్ అలర్ట్తోని మేము ఇమీడియట్లీ అంటే ఎలా కంట్రోల్ చేయాలి, అంటే ఎంట్రీ పాయింట్లో కంట్రోల్ చేయాలా, లేకపోతే బయట కంట్రోల్ చేయాలా, లేకపోతే లోపలనే కొన్ని కంపార్ట్మెంట్ తయారు చేయాలా, హుండీతోని బ్యారికేడింగ్ చేయాలా, లేకపోతే రోప్ పార్టీ పెట్టాలా. సో అట్లా డైనమికలీ డిసిజన్ తీసుకొని విల్ కంట్రోల్ ది మూవ్మెంట్ ఆఫ్ ది డివోటీస్. అంటే ఏఐ టెక్నాలజీతో పాటు డ్రోన్స్ కూడా ఈసారి యూజ్ చేస్తున్నారు. ఎన్ని డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు? ఈ డ్రోన్స్ తోటి సెక్యూరిటీ భద్రత వాళ్ళకి ఎట్లా ఉన్నది అనేది ఒక మెసేజ్ ఇవ్వగలరు. సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఈసారి మనకు ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఈ ఇనిషియేటివ్ మేము మన రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ముఖ్యంగా దీంట్లో మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి. అంటే ఒకటి డ్రోన్ ద్వారా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 20 డ్రోన్స్ ఈ మొత్తం మేడారం మహాజాతర కోసం మేము డిప్లాయ్ చేయబోతున్నాం. ఒకటి డ్రోన్స్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది హెలియం బలూన్తోని పిటిజెడ్ కెమెరా ఫిక్స్ అయి ఉంటుంది. అది సింబాలికల్గా
ఆల్మోస్ట్ 4-5 ప్లేసెస్లో మేము డిప్లాయ్ చేయబోతున్నాం. ఒకటి మన గద్దె ఏరియా, ఇంకొకటి జంపన్నవాగు, ఉరట్టం స్తూపం, తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్. అట్లా 3-4 ప్లేసెస్లో ఆ పిటిజెడ్ ఫిక్స్ కెమెరాతోని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు జూమ్ చేయొచ్చు. ఆ జూమ్ చేసి అది పెద్ద అంటే మనకు లార్జర్ వ్యూ వచ్చి ఏ ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత మనం ప్రొసెషన్ కూడా మొత్తం మానిటర్ చేయొచ్చు. అది సెకండ్ ఇన్పుట్. థర్డ్ ఇన్పుట్, కొన్ని ఏరియాలో మేము ఆల్రెడీ నార్మల్ పిటిజెడ్ కెమెరాస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. తర్వాత సీసీటీవీ కెమెరాస్. అట్లా 4-5 టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఇక్కడ మా కమాండ్ కంట్రోల్ రూమ్లో వచ్చి దానికి అనలిటిక్స్ అంటే ఏఐ బేస్డ్ సాఫ్ట్వేర్ మొత్తం అనలైజ్ చేసి మనకు టైం టు టైం అలర్ట్ ఇస్తారు. అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి. అంటే ఇంకా ఈ టెక్నాలజీలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే సడన్గా ఒకవేళ ఆ ఏరియాలో మా పోలీస్ ఆఫీసర్ ఒకవేళ అవైలబుల్ లేదు, లేకపోతే మధ్యలోనే ఏదో ఒకటి ప్లేస్లో సమ్ ట్రాఫిక్ జామ్ అయింది, లేకపోతే క్రౌడ్ జామ్ అయింది, సో ఇక్కడ నుంచి మేము కొన్ని ఇన్స్ట్రక్షన్ కూడా పాస్ చేయొచ్చు. అది ఫెసిలిటీ కూడా ఉంది. దీంతోపాటు ఇప్పుడు మనం మెయిన్ ముఖ్యంగా ఈ క్రౌడ్ ఏరియాలో ఈ అంటే మన క్రైమ్స్ కూడా చాలా జరుగుతాయి. థెఫ్ట్స్, ఎస్పెషలీ చైన్ స్నాచింగ్ కావచ్చు, పిక్ పాకెటింగ్ కావచ్చు. సో అంటే ఆల్ పాత దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్స్ది మొత్తం డేటాబేస్ తయారు చేసి అది కూడా మా సిస్టంలో ఫిట్ చేసి ఒకవేళ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్తోని ఒకవేళ అలాంటి ఫీచర్ ఉన్న మనిషి ఆ ఏరియాలో కనపడితే ఇమీడియట్లీ మాకు అలర్ట్ వస్తుంది. ఫ్లాగ్ చేసి ఇమీడియట్లీ కన్సర్న్ ఏదైతే దొంగ వచ్చారో వాళ్ళకి పట్టుకొని ఇమీడియట్లీ యాజ్ పర్ లా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు ఈసారి ఒకటి స్పెషల్ ఫీచర్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలనే మా డీజీపీ సార్ ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మిస్సింగ్ చిల్డ్రన్ కానీ వృద్ధులు చాలామంది ఏరియాలో తప్పిపోతారు. సో వాళ్ళకి అంటే ఈ జియో ట్యాగ్ బేస్డ్ ఒకటి బ్యాండ్ మేము ఇవ్వాలని ప్లాన్ ఉంది. అది సింబాలిక్గా మేము ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ ఉంది. ఎందుకంటే అందరికీ అంటే ఒకటి ప్లేస్లో మనం ఆపితే మళ్ళీ అది ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ సింబాలికల్లీ కొంతమందికి అట్లా బ్యాండ్ ఇచ్చి వాళ్ళకి జీపీఎస్తోని ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీతోని వాళ్ళు సెపరేట్ అయినా కూడా ఆ జీపీఎస్ బేస్ జియో ట్యాగ్ ఏదైతే ఉందో దాంతో మనం ట్రాక్ చేసి ఇమీడియట్లీ వాళ్ళ పేరెంట్స్కి మనం మళ్ళా కల్పించవచ్చు. సో అది కూడా ఒకటి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ శబరిమల ఏరియాలో చేయడం జరిగింది. బట్ మిగతా ఏదైతే మనం ఈ మల్టిపల్ ఇన్పుట్స్ ఇచ్చి ఒకటి అనలిటిక్స్ చేసి ఏఐ బేస్ సాఫ్ట్వేర్తోని అవుట్పుట్ ఏదైతే ఉందో అది వేరే ఏరియాలో కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఫస్ట్ టైం మనకు మన తెలంగాణ పోలీస్, మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇనిషియేషన్తో మన రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో అంటే సార్ వీళ్ళతో పాటు సీఎం గారు కూడా వస్తున్నారు. ఇక్కడ గతంలో ఎప్పుడూ లేదు, 2 days ఇక్కడే ఉండబోతున్నారు, ఒక నైట్ వ్యూ స్టే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సెక్యూరిటీ ఎలా ఉంటుంది? తర్వాత మంత్రులంతా కూడా వస్తున్నారు. రెగ్యులర్గా వచ్చే విఐపీల తాకిడి మీకు ముందు నుంచే ఉంది. దీన్ని ఎలా మేనేజ్ చేయబోతున్నారు? ఇప్పుడు మనకు మన ఒక కొత్త టెంపుల్ మేడారం మాస్టర్ ప్లాన్ సంబంధించి రినోవేటెడ్ టెంపుల్ ఇనాగ్రేషన్ మనకు వచ్చే 19th రోజు ఉంది. కాబట్టి సీఎం గారు స్వయంగా 18th రోజు ఇక్కడ వచ్చి టెంపుల్ ఇనాగ్రేషన్తో పాటు 1 day ముందు ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మాకు అట్లా చెప్పడం జరిగింది. ఆ ఆదేశం మేరకు మేము ఆల్రెడీ ప్రతి ఏరియాలో అంటే సీఎం గారు ఏ ఏరియాలో ఉంటారు, మొత్తం క్యాబినెట్ మినిస్టర్స్ ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, వాళ్ళ రూట్ ప్లానింగ్ కానీ వాళ్ళ కోసం పార్కింగ్ ఏరియా, వాళ్ళ సెక్యూరిటీ, ఈ ఏరియాలో ఆర్ఓపీస్, సో అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. సో సార్ అంటే అదే రోజు సండే రోజు వస్తుంది జాతర, చాలా నియరెస్ట్కి వచ్చేస్తుంది. ఆ టైంలో క్రౌడ్ కూడా మామూలు సండేస్లోనే ఎక్కువ ఉంటుంది. సీఎం వచ్చే టూర్ ఆ రోజు ఉంటుంది, మంత్రులంతా ఉంటుంది, క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఇటు కామన్గా వచ్చే భక్తులకు వీళ్ళని రెండింటిని ఎట్లా బేరీజ్ చేసుకుని మేనేజ్ చేస్తారు? ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే పోయిన సండే మనకు 4 to 5 lakh భక్తులు వచ్చారు. మెయిన్ జాతర టైంలో నార్మలీ ఆన్ అండ్ యావరేజ్ ప్రతిరోజు మినిమం ఒక 15 to 20 lakhs వరకు భక్తులు వస్తారు. సో అప్పుడు మెయిన్ జాతర టైంలో మేము ఏ విధంగా ఓవరాల్ రూట్ ప్లానింగ్ కానీ, పార్కింగ్ కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తాం, ఆ స్కీమ్ మైండ్లో పెట్టుకొని మేము 100% ఒక సైడ్లో విఐపి మూవ్మెంట్, ఇంకొక సైడ్లో ఈ భక్తుల మూవ్మెంట్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి పాయింట్ మీకు చెప్పాలంటే సీఎం గారు సాయంత్రం వస్తున్నారు. అంటే నార్మలీ సండే రోజు మనకు 2:30, 3:30 వరకు మ్యాక్సిమం ఇన్ఫ్లో ఉంటుంది. అంటే ఈ జనరల్ మెయిన్ గద్దె వరకు వస్తారు.
దర్శనం చేసుకొని మళ్ళీ అరౌండ్ 4 తర్వాత రిలేటివ్లీ కొంచెం తగ్గుతుంది కాబట్టి మళ్ళీ సీఎం గారు మూమెంట్ కూడా అంటే ఈవినింగ్ టైంలో ఉంటుంది కాబట్టి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేము 100% వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మాది ప్లాన్ ఉంది. 100% మేము చేస్తాం. సార్ ఓకే, భక్తులకి ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు మేడారం మహాజాత్ర కోసం వస్తున్న భక్తులకి అందరికీ నేను పోలీస్ శాఖ ప్లస్ జిల్లా యంత్రాంగంతో ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మీ అందరికీ ఐడియా ఉంది, మేడారం మాస్టర్ ప్లాన్ గత కొన్ని నెలల నుంచి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. సో కాబట్టి అన్ని డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ పోలీస్తో పాటు ప్రతి శాఖ వాళ్ళు ఇక్కడ గత 2-3 నెలల నుంచి డే నైట్ మీకోసం పనిచేస్తున్నారు. సో కాబట్టి మీరు జాతర టైంలో మీరు మీ కుటుంబ సభ్యులతోని అందరితోని వచ్చి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా మీరు దర్శనం చేసుకొని మీరు మీ ఇంటికి మళ్ళీ తిరిగి సేఫ్గా రీచ్ అవ్వండి. ఒకటే నా తరఫున విజ్ఞప్తి, మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అంటే ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఎంప్లాయీ ఉన్నా కూడా మీరు ప్రతి ఒక్కరికి సహకరిస్తే మాకు మేము 100% మీ సేవ కోసం ఇక్కడ ఉండి ఈ జాతర మనం 100% అందరూ కలిసి విజయవంతంగా చేయాలని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మేడారం జాతర విజయవంతం చేసేందుకు ఈసారి మొదటిసారి ఏఐ టెక్నాలజీతో పాటు 20 డ్రోన్లను ఉపయోగించి భద్రత పైన పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. సేమ్ టైంలో ముఖ్యమంత్రి పర్యటన, అదేవిధంగా తొలిసారి కేబినెట్ సమావేశం కూడా నిర్వహించబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి భద్రతను కూడా భారీగా చేయబోతున్నామనేది ములుగు ఎస్పీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.